ఈరోజు స్థానిక బృందావన్ గార్డెన్లో కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యములో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవం 12 మండలాల్లోని వివిధ గ్రామాల నాయకుల సన్మాన కార్యక్రమములో ఈ సమావేశములో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయము పొందిన కరీంనగర్ జిల్లాలో అనేక గ్రామాల్లో గెలిచిన రజక జాతి నుండి 7 మంది సర్పంచులు, 5 ఉపసర్పంచులు, 80 మంది వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా నడిబొడ్డులో కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మొన్న గెలుపొందిన మా రజక ముద్దు బిడ్డలు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవం ఈరోజు బృందావనం గార్డెన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా జిల్లా పెద్దలు జెడ్పీ సిఇఓ గారు శ్రీనివాస్ గారు మరియు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, వివిధ కుల పెద్దలు అందరూ పాల్గొని చాలా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. నేను మా రజక కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మన కుల జాతిని ఇంకా ఎంతో ముందుకు తీసుకునే విధంగా ముందుకు పోవాలని, అదేవిధంగా కార్పొరేషన్లు కానీ కార్పొరేటర్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలుపొందే విధంగా ముందుకెళ్ళాలి. మనకు ఏ గ్రామంలో అయితే మడలేశ్వర గుడి మరి సంఘ భవనానికి మీరు వార్డు మెంబర్ స్థాయి నుంచి వెళ్ళి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మన సంఘ భవనం కానీ మరియు మడలేశ్వర గుడి కానీ కట్టే విధంగా ముందుకెళ్ళాలి. మరియు మాకు కరీంనగర్ జిల్లా 15 మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో చిట్యాల ఐలమ్మ విగ్రహం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని నేను జిల్లా పక్షాన తెలియజేస్తున్నా. అలాగే మరియు ఘాట్కే బాబా విగ్రహాన్ని కూడా కరీంనగర్ జిల్లాలో త్వరలోనే ఏర్పాటు చేస్తా. నా పేరు రాచకొండ నరేష్, కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు. అప్పుడు 1-2 వార్డు మెంబర్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత అతి కష్టంగా 95 వచ్చే వరకు ఒక సర్పంచ్, ఎంపీటీసీని తెలుగుదేశం వచ్చినప్పుడు 14 తీసుకుంటే ఇప్పుడు 7 లేదు. సరే, ఈరోజు సంతోష విషయం, 8 మంది సర్పంచులు, వార్డు మెంబర్లు 60 దాకా, దాదాపు 100 దాకా వచ్చింది. కాబట్టి ఇదే ప్రోగ్రెస్ కొనసాగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చిన BCA లోపట ఉండే 7% లోపట ఒకప్పుడు 32 కులాల నుంచి 60 కులాలు వచ్చి అందులో ఉన్న గడుహీనంగా ఉన్న రజక, వడ్డరి, వేదరి, మంగళ వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరూ ST, SC కోరుతున్నారు. ప్రభుత్వం ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చింది. మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టారు. అన్ని పార్టీలు, బీజేపీలు, కాంగ్రెస్, BRS, TRS అని పెట్టారు. కానీ కాలేదు. తొందరగా ఇలాంటి షెడ్యూల్ కాస్ట్ రికమెండ్ చేయాలంటే రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం మాకు దైవమైన పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీ పెట్టారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ దీంట్లో ఒక వివక్షత ఉన్నది. చాకలి అనే పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చాకలి అనే పదము నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా కులం పేరుతో ఏ మహానుభావునికి పేరు పెట్టలేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ 15కు వ్యతిరేకం. దీని మీద కోర్టులో కూడా కేసేసాము. చాకలి అనే పదాన్ని కనుక వెంటనే తీసేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఘాట్కే బాబా అంటే ఆయన చాలా పోరాటం చేసిండు. కాబట్టి ఆయన కార్యక్రమాలు మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలు ఎట్లయితే బాబురావు పూలే కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు నేర్పించింది. కాబట్టి వారి కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణలో చేయాలని ప్రభుత్వం కోరుతుంది.